మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం స్వతంత్రం రాకముందు నుంచి ఎప్పుడు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఎప్పుడు అన్ని మతాలను గౌరవిస్తుంది. అందుకే సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాజకీయ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి అనే రాజకీయము రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ విధానాలు అవి. కానీ బీజేపీ మతం ఒక దిక్కు, భగవంతుడు ఒక దిక్కు. ఈరోజు 10 ఏళ్ల కాలంలో అందరము దేవుళ్ళను మొక్తాము. బీజేపీ పార్టీ పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్తలేము. ఈ భూమి మనిషి పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్తూనే ఉన్నారు. ఇదేదో బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళను మొక్కుతున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం నిజంగా అది దురదృష్టం. ఇంత నీచమైన రాజకీయం బీజేపీ పార్టీ కేంద్రం చేస్తున్నది. ఇంత దిగజారుడు యొక్క రాజకీయం, ఓన్లీ అధికారం కోసమే, వారు ప్రధానమంత్రి ఉండడానికే గుళ్ళు కట్టండి. మీరు కొత్త కట్టేది ఏముంది? గుళ్ళు చరిత్ర ఉంది. గుళ్ళు కట్టిన రాజ్యాలు లేవా? గుళ్ళు కట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుళ్ళు కట్టలే. కానీ దేవుడి గుడి కూడా ప్రచారం చేసుకోవచ్చు అని ఇట్లా చేసుకోవాలి అనే ప్రయోగం బీజేపీ మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళకు ప్రజా సమస్యల మీద వాళ్ళకు ఉండదు. ప్రజలు దేనికి తొందరగా కనెక్ట్ అవుతారు, ఏ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు అనే బీజేపీ సిద్ధాంతం ఏదైతుందో అంటే అందుకే దేవుని యొక్క, భగవంతుని యొక్క ఒక ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రచారం, వాళ్ళు ఎక్కడ పోయినా ఏమంటారు? రామ మందిర్ అంటారు, రామాలయం అంటారు, ఇట్లా దేవుని పేరే చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ బీజేపీలు కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, పెంచేది లేకుండే, మా ప్రధానమంత్రి మోడీ డీజిల్ ధరలు పెంచేది లేకుండే, పెట్రోలు, గ్యాసు, నిత్యావసర వస్తువులు, పప్పుల మీద కానీ, నూనె మీద కానీ, సబ్బుల మీద కానీ ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదపవారు, వీళ్ళు నోరు ఇప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క కష్టాలు ఇంకా పెంచడానికి ఈ ప్రభుత్వం బీజేపీ ఉందనేది మనం చాలా స్పష్టంగా కనబడుతున్నది. అందుకే రాహుల్ గాంధీ గారు హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవాలయాలు, క్రైస్తవుల యొక్క చర్చిలు, క్రైస్తవుల మతాన్ని కానీ, ముస్లింల యొక్క మతాన్ని కానీ, వాళ్ళ యొక్క మస్జిదులు కానీ, మన హిందూ సాంప్రదాయాలు ఉన్న అన్ని మతాలను, మత దేవుళ్ళను, మన దేవుళ్ళను కూడా మనమందరం మొక్కుతాము, గౌరవిస్తాము. అది భూమి మీద మానవుడు పుట్టిన కాలం నుంచి ఉంది. మరి ఇది బీజేపీ లేనిది ఉన్నట్టుగా ఈ చిత్రీకరించి ప్రజలను ఎప్పుడప్పుడు వాళ్ళని మోసం చేసే ఒక కార్యక్రమం చేస్తుంది. ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కావాలి, రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయాలి. అది తెలంగాణలో ఉన్న
17 అసెంబ్లీ సెగ్మెంట్లో 17 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. ఈ తెలంగాణ నుంచి 17 సీట్లు ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా ఎంఐఎం మీద బలమైన పోటీ కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్నది. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తున్నది. హైదరాబాద్ కూడా ఎంపీని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మంచి రోజులు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మైనార్టీ సోదరులు కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలనేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏఐసిసి కానీ స్టేట్ కానీ అంతా కూడా చాలా మేము పకడ్బందీగా ఆ ప్రయత్నం కొనసాగుతున్నది. మాకు తెలంగాణ ప్రజలను అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ తెలంగాణ ప్రజలారా 17 అసెంబ్లీ సీట్లను, పార్లమెంట్ అసెంబ్లీ సీట్లను మాకు అవకాశం ఇవ్వండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ అధిక ధరలు తగ్గుతాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, పప్పుల ధరలు, సబ్బుల ధరలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆర్థిక భారం ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ అలా యువకులకు ఉద్యోగాలు సంబంధించిన బాధ్యత ఎక్కడైనా వహించిందా? 9 ఏళ్లలో మేము ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాము భారతదేశంలో యువకులకు అని బీజేపీ పార్టీ చెప్పగలుగుతుందా? లేదు. ఈ దేశంలో ఉన్న అనేక మంది పేదవాళ్లకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహకారం చేసి ఆర్థిక అభివృద్ధి దేశ ప్రజలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది మిమ్మల్ని. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర 3 నెలలు 4 నెలలు ప్రజల మధ్యలో చేస్తున్నాడంటే ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లయితే కేంద్రంలో చూడండి, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీని ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకొని జీవనోపాధి చేసుకోవడానికి ఒక ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. అది ఒక గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందడానికి అదొక యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చిన ఒక పథకం. ఇలాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏ సభలో పోయినా వాళ్ళు ఎంతసేపు శ్రీరాముని దేవుని గురించి, హనుమంతుని దేవుని గురించి, యువకులను హనుమంతుడని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది యువకులు కానీ ప్రజలందరూ కూడా గమనించండి. బీజేపీ ధరలు పెంచిందా తగ్గించిందా? మీరు దేవుళ్ళ పేరు చెప్పి, మీరు ఎన్నికల ముందు దేవుళ్ళ పేరు చెప్పి, గుళ్ళ పేరు చెప్పి, మతం పేరు చెప్పి మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు మన ప్రజలను పట్టించుకుంటలేరు. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా